దేవరా వర్క్ చేశారు. దేవరాలో మీరు ఎన్టీఆర్తో ఎలాంటి ఉండేది, ఆయన ఎలా ఉండేవాడు సెట్స్? అంటే సీనియర్ ఆర్టిస్ట్తో వర్క్ చేసినప్పుడు మనకి మాట్లాడడం అంత అవకాశం ఉండదు కానీ, బట్ ఆయన క్లోజ్అప్ షాట్స్ కానీ, ఆయన ఇంటర్వల్ బ్లాక్లో ఆయన మేజర్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, సో ఆయన షూట్ చేయడం నా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆల్సో ఆయనతో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక ఫైట్ సీక్వెన్స్కి కోరియోగ్రాఫ్ చేయడం అప్పుడు ప్రాక్టీస్కి 2 many టేక్స్ అదంతా ఉంటుంది. ఆయన ఒకసారి చూస్తారు, తర్వాత వెంటనే టేక్ జరుగుతుంది. అది 1 or 2 టేక్స్లో అయిపోతుంది. అంటే అంత గ్రాస్పింగ్ పవర్ నేను ఎక్కడ చూడలేదు ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి. దేవరాకి రత్నవేలు గారితో కలిసి చేశారు కదా. దేవరా పార్ట్ 1 అయిపోయింది, మరి పార్ట్ 2 ఇప్పుడు మళ్ళీ త్వరలో స్టార్ట్ కాబోతుంది అంటున్నారు. మీరు ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఇదైపోయారు, మంచి సక్సెస్ కొట్టారు. మరి దేవరా 2 కూడా వర్క్ చేస్తారా? అది ఒకవేళ స్టార్ట్ అయితే ఎట్లా? దేవరా 2 రాండీ సారే చేస్తారు. నేను జస్ట్ అదన్న ఒక పార్టే కదా, సో స్టార్ట్ అయితే హ్యాపీ. అంటే మళ్ళీ వర్క్ చేయడం కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్. అది లిటిల్ హార్ట్స్కి ముందు అయిపోయింది అది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూసిన తర్వాత హరి సూర్య బాలాజీ బాగున్నాడు, మంచి చేశాడు, ఎక్సలెంట్ ఉంది సినిమాటోగ్రఫీ, మనం సూర్య బాలాజీ కూడా చాలా వరకు వాడుకోవచ్చు అనుకుంటారు. దట్స్ మై గురు ప్రాజెక్ట్. సో అంటే ఆయనది అంతే. మనం అంటే ఫ్యాసినేటెడ్గా మనం చూసే ప్రాజెక్ట్స్, అది అంత పెద్ద ప్రాజెక్ట్స్. సో ఆయనతో వర్క్ చేసి నాకు మంచిగా అనిపించింది. కరెక్టే. నేను అనేది ఏంటంటే, మీరు ఆయన రత్నవేలు గారే చేస్తారు, కాకపోతే 1-2 యూనిట్లు లాగా పెట్టేసి కొంతవరకు చెప్పేసి త్వరగా అనుకున్న టైంకి చేయాలనుకుంటున్నాను అట్లా. సో అట్లా పిలిస్తే వర్క్ చేయడం ఇష్టమే. సో ఎవరు పిలిచినా క్లాస్ వర్క్ చేయడం ఇష్టమే కదా ఎవరికైనా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటున్నారు అది ప్లానింగ్? దేవరా 2 నాకు తెలియదు సార్, కరెక్ట్గా సార్ గారు శివ గారిని అడగాలి. మొత్తం రెడీ అయింది అన్నారు కదా. లేదు ఇంకా తెలియదండి, నాకు తెలీదు దాని గురించి, ఆ సినిమా గురించి నాకైతే ఏం తెలియదు, ఇంకా తెలియట్లేదు. బట్ జరిగితే బాగుంటుంది. సో 2 జరిగితే బాగుంటుంది. ఇప్పుడు మీ గురువు గారు పెద్దతో బిజీగా ఉన్నారు. మరి అందరికి ఇండస్ట్రీలో ఈ సినిమాకి సంబంధించి మొత్తం అందరికి చూపించారు. మహేష్ బాబు గారు ట్వీట్ చేయడము, ఆ తర్వాత ఇటు విజయ్ దేవరకొండ గారు చూడటము, ఇలా సెలబ్రేట్ నాని అందరు చూశారు. మరి రామ్ చరణ్ గారికి ఎప్పుడు చూపిస్తారండి? ఎందుకంటే మీరు ఎలాగో ఆయనతో ఇప్పుడు ఇలా అంటే దేవరాకి వర్క్ చేశారు కాబట్టి మీకు మంచి ర్యాప్ ఉంది రత్నవేలు గారితో. ఆయనతో చెప్తే ఈజీగా అయిపోతుంది. ఒకవేళ అలా ఉందా? అంటే ఇంతమంది ఇండస్ట్రీలో చేసినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటా. సో చూస్తారు త్వరలో. అదే కానీ ఆ ఇంటిమేషన్ అనేది వాళ్ళకి తెలియజేయాలి. రాండీ సార్ మొన్నే చూశారు, నాతోనే చూశారు. నేను ఆయన సార్తో కలిసి చూసాం. సో ఆయన ప్రతి సీన్, ప్రతి ఫిల్మ్ ఓవరాల్ ఇది బాగుంది, అది బాగుందని ఆయనకి బాగా అప్రిషియేట్ చేశారు. సో మోస్ట్లీ ఆయన మేబీ ట్వీట్ చేయొచ్చు, లేదు కంగ్రాట్స్ చేయొచ్చు. బట్ ఐ థింక్ హీ విల్ సజెస్ట్ టు వాచ్ లిటిల్ హార్ట్స్ సినిమా.